సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్న మొన్నటి వరకు మాటల తూటాలతో యుద్ధం చేసిన పార్టీలు ఇప్పుడు సినిమాలతో పొలిటికల్ సీన్స్ ను పండిస్తున్నాయి. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా టీడీపీ నేతలో గుబులు రేపగా ఇప్పుడు అమరావతి రైతుల పోరుపై వచ్చిన తాజా చిత్రం రాజధాని ఫైల్స్ అధికార పార్టీ వైసీపీలో సెగలు పుట్టిస్తోంది. వ్యూహం సినిమాపై టీడీపీ చేసిన మాదిరిగానే రాజధాని ఫైల్స్ పై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీపై ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న సినిమా కావడంతో రాజధాని ఫైల్స్ సినిమాను నిలిపివేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని ఆరోపిస్తూ సెన్సార్ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రధానంగా సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులను కొన్ని పాత్రలు పోలి ఉన్నాయన్నారు. అధికార వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మాణం జరిగినట్టు తెలుస్తుందని, సినిమా విడుదలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ కోరినట్టుగానే ఈ సినిమా విడుదలను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క ఈ సినిమా నిర్మాతల తరపున న్యాయవాది ఉన్న మురళీధర్రావు వాదనలు వినిపించారు. ఈ సినిమాను పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించగా ఆ విషయంపై తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామన్నారు. ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను ఇప్పటికే తొలగించినట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ విషయంపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఆసక్తిగా మారింది.